ఇవాళ చాలా మంచి రోజు అనడం కంటే బాగా కలిసి వచ్చిన రోజు. ఎందుకంటే తెలిసి పెట్టారో తిరిగి పెట్టారో వాళ్ళ ఫాదర్స్ డే. నా కీరవాణి రాజమౌళి కుటుంబాలు అందరం ఒక కుటుంబంగా ఉంటాం. కారణం కీరవాణి ఫాదరు, రాజమౌళి ఫాదరు నా జర్నీలో 25 ఏళ్లుగా నేను చేసిన ఎన్నో పిక్చర్స్కి సపోర్ట్గా ఉండి నా సక్సెస్లో వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళు రాసిన సినిమాలు, వాళ్ళు నాకు ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. సో జర్నీ వాళ్ళ ఫాదర్స్తో స్టార్ట్ అయింది. కీరవాణి వాళ్ళ మ్యూజిక్లో కింగ్గా ఉన్నాడు. రాజమౌళి చెప్పవసరం లేదు, బాహుబలి. ఫాదర్స్ ఎంత గర్విస్తున్నారో నేను అంత గర్విస్తున్నాను. ఎందుకంటే కీరవాణితో నా మ్యూజికల్ జర్నీ నా సక్సెస్కి ఎంతో ఉపయోగపడింది. కీరవాణి వాళ్ళ ఈ పొజిషన్లో ఉన్నందుకు యాజ్ ఏ గురువు అనండి, ఫాదర్ అనండి, ఫాదర్గా గర్విస్తున్నాను. రాజమౌళి నా యాడ్ ఫిల్మ్స్ కానీ, నా సీరియల్స్ కానీ, ఏ విషయంలో అయినా సరే ఏదైనా డౌట్ వస్తే రాజమౌళిని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. రాజమౌళి వాళ్ళ మా అందరికీ ఎంతో గర్వించే పిక్చర్ తీశాడు. చాలా పిక్చర్లు తీశాడు. అందులో దేశం అంతా మెచ్చుకునే పిక్చర్ తీశాడు. దానికి యాజ్ ఏ ఫాదర్ ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను. సో ఫాదర్స్ డే నాడు నెక్స్ట్ కాంచీ కూడా ఆ లెవెల్కి వస్తాడని ఆ రోజు నిజంగా వాళ్ళ ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంకా ట్రైలర్ కదా చూడమన్నారు. చూడటం కదా ఆలోచింపజేశాడు. అంటే నువ్వు 10 లైన్లో చెప్పింది నేను 2 లైన్లో చెప్తున్నాను. జనరల్గా అంటే ట్రైలర్ చూస్తాం, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇది ఉంది, కామెడీ ఉన్నాడు, ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఏమైనా ఒక దెబ్బతో ఈ సినిమా చూడాలి అనిపించాడు. అంటే ఆలోచింపజేసావు. సో అక్కడే నీ ఫస్ట్ సక్సెస్. సో ఆల్ ది బెస్ట్. మీ కుటుంబానికి పెద్దగా ఉంటూ మీరందరూ పైకి వస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇందాక నుంచి ఎవరిని ఏం అడగాలో కొంచెం అబ్బాయికి బాగా చేశాడు. మీరు థియేటర్కి సినిమాకి ఎందుకు వస్తారు, నన్ను ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు. సరదాగా అయితే నేను థియేటర్కి వెళ్ళేది హీరోయిన్ చూడటానికి వెళ్తాను. నేను థియేటర్కి వెళ్తే నా ఈ సీట్లోనూ ఆ సీట్లోనూ ఎవరో లేకుండా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సినిమా కాన్సన్ట్రేట్గా చూస్తారు, ఏం తప్పు ఉంది, ఏంటి ప్లస్ పాయింట్ అని. అంతేగాని పాప్కార్న్కి అమ్మాయిల కోసం, పబ్లిక్ థియేటర్ ఎందుకు అమ్మాయిల కోసం, యాపిల్స్ మీకు గుర్తు రావడం కోసం చేస్తాను నేను. నాకు అది మా ఇంట్లో యాపిల్స్ మా ఇంట్లోనే ఉంటాయి. అమ్మాయికి యాపిల్స్ అని చెప్పక కంగారు పడుతుంది. ఎనివే కాంచి ఆల్ ది బెస్ట్. అండ్ రమా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. చాలా విషయాలు మీకు అమ్మాయికి తర్వాత ట్రాన్స్లేట్ చేసి ఎర్లీ టీన్స్లో, టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు, బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలు అవి చేస్తూ ఉండేవాడిని. సో ఎలా అవుతామని తెలియదు, ఏం తెలియదు, బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్ నమ్మకంలో ఉంటే అది బయటకి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు. మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గా ఉండేది.